వరి ధాన్యంపై బోనస్ ఎగవేట్ చేసేందుకే ప్రభుత్వం వరి కొనుగోలు ఆలస్యం చేస్తోందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. కొత్తకోట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోందంటున్న ఆల వెంకటేశ్వరరెడ్డితో మా కరెస్పాండెంట్ హరిశంకర్ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన రీతిలో కూడా కొనుగోలు జరగకపోవడంతో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం వారు పండించిన ధాన్యం అంతా కూడా రోడ్లపై ఆరబోస్తూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే కొత్తకోట మండల కేంద్రంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? అంటే ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఎందుకో రైతులంటే ఒక కక్ష ఉంది. రైతుల మీద ఎందుకో కక్ష కట్టిరాళ్ళు. నిజంగా రైతులతోటి వాళ్ళు ఓట్లు పడ్డే ఎంత 1.8% తోటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ రైతుకు మంచి చేయాలన్న కాన్సెప్ట్ మాత్రం ఏ రోజు కనిపిస్తలేదు. 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలు ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. ఇవాళ ఈ యాసంగి పంటలో ఇవ్వాల్సిన రైతు బంధు ఇవాళకి ఒక నెల 1 ఎకరా, 2 నెలల కేసీఆర్ గారు జగిత్యాల సభ పెడితే 2 ఎకరా మళ్ళీ ఆపేసారు. లాంగ్ విజన్ తోటి ఒక 4 నెలల ముందే తెలంగాణలో ఈ కాన్స్టిట్యున్సీలో జిల్లాల్లో ఎన్ని ఎకరాల పంట సాగవుతుంది, ఎంత ఎరువులు కావాలి, ఎంత విత్తనాలు కావాలి, ఎంత ముందే స్టాక్ తెచ్చి పెట్టుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేరే రాష్ట్రాలు మేల్కొనక ముందే 4 నెలల ముందు స్టాక్ తీసుకొచ్చి పెట్టేటోడు. అది మనకు ఎప్పుడు కూడా ఎరువు అనేది ఇబ్బంది లేకుంటుండే. వీళ్ళకి ఆ విజనే లేదు. ఆ విజన్ లేకపోవడం కారణంగానే వీళ్ళకి ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఇలా కొనుగోలు సెంటర్లు పెట్టిర్రు దాదాపు 20-25 రోజులే. ఇవాళకి 25 రోజులు అయింది ధాన్యం ఇక్కడ వండి. మరి కొనుగోలు సెంటర్లు పెట్టి ఓపెన్ చేసి ఏం ఫాయిదా? టెంకాయ కొడుతురి పోతురి, ఫ్లెక్సీలు పెడుతురి పోతురి. రైతులు ఇవాళ మాయిశ్చర్ వచ్చింది అంత వచ్చి రెడీ అయిన తర్వాత కూడా 25 రోజులు రైతు రోడ్ల మీదే ధాన్యం కాడనే ఉండాలంటే ఎంత గోస పడాల్సి వస్తుంది, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా మేము వస్తున్నాం అనేసరికి ఇలా కొత్తకోటలో మార్నింగ్ డీసీఎంలు వచ్చినాయి, అధికారులు వచ్చారు, యుద్ధంలాగా నింపుతున్నాం. మరి నిన్నటి వరకు ఎందుకు పోలే? ఇలా వేరే గ్రామాలకు ఎందుకు పోలే? అంటే ప్లానింగ్ లేదు, పర్ఫెక్షన్ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు కానీ అధికారులు కానీ స్పందించాలి. రైతును గోసపెట్టొద్దు, రైతును ఇబ్బంది పెట్టవద్దు. ఎప్పుడు కూడా రైతు మంచిగా ఉంటేనే రాజ్యం మంచిగా ఉంటుంది. కష్టపడి పండించే రైతుకును ఆదుకోవాలి తప్ప రైతు రోడ్డు మీద పడేస్తే ఇబ్బంది పడేది మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎందుకు మీకు ఆ ఫ్యూచర్ ఆలోచన, ఫ్యూచర్ ప్లానింగ్ ఎందుకు లేకుండా పోతూ ఉంది? ఇలా ఆ గవర్నమెంట్లో పర్ఫెక్ట్గా నడిచింది ఎట్లా, ఇవాళ ఎందుకు నడుస్తలేదు? ఎందుకు సంచులు వస్తలేవు? ఎందుకు ఇలా డీసీఎంలకు రైతు 1000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్లో ఎప్పుడన్నా ఉండేనా? ఇలా రైతుకు ఉల్టా బండి రావాలంటే రైతు జేబులోకి వెళ్ళి 1000-2000 డీసీఎంకి ఇస్తే ఆ డీసీఎం డ్రైవర్ తీసుకొచ్చి ఆపుతా ఉన్నాడు. అంటే అంత కరప్షన్ అయిపోయింది తప్ప ప్రజల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఈ నియోజకవర్గంలోని ప్రతి ధాన్యాన్ని కొనే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తారు. దాదాపు నెల రోజుల నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. పంట మొత్తం హైవేలపై కావచ్చు, రోడ్లపై ఆరబోసుకుంటున్నారు. ఒకవైపు ధాన్యం అకాల వర్షాలు వస్తున్నాయి, దాంతో తడిసిపోతున్న పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు కేంద్రాలు తీసుకెళ్లాలంటే డీసీఎంలో డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గతంలో ఇటువంటి పరిస్థితులు అని చెప్పి ఒకవైపు రైతులు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? నేను అదే అంటున్నా, రైతులకు స్పష్టమైన అవగాహన ఉంది. కేసీఆర్ గవర్నమెంట్లో ఎట్లా ధాన్యం కొనుగోలు చేశారు, రైతులను ఏ విధంగా కేసీఆర్ గారు ఆదుకున్నారు అని. ఇప్పుడు మాయమాటలు చెప్పి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, 3 పంటలకు రైతు బంధు ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, 1,00,000 రుణమాఫీ కాదు ఉరికిపోయి తీసుకోపోండి 2 లక్షలు. ఇవాళ వరకు అమలు కాలేదు. 42-43% కంటే రుణమాఫీ ఇవ్వనికి కాలే. ఇలా ప్రజల్లో అకోపం ఉంది. ఇలా వాళ్ళు ఎంత కుట్రలు అంటే వాళ్ళకి అర్థమవుతుంది మనకి. బోనస్ 500 అని చెప్పారు. ఇలా బోనస్ను ఎగ్గొట్టడానికే దీన్ని డీలే చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం కొంటే కంపల్సరీ బోనస్ ఇవ్వాలి. బోనస్ ఇవ్వాలి కాబట్టి దాన్ని ఏదో విధంగా అవాయిడ్ చేయాలి. ఎట్లా అవాయిడ్ చేయాలి? డీసీఎంలు పంపకుండా అవాయిడ్ చేస్తారు, గన్ని బ్యాగులు 4 రోజులు అవాయిడ్ చేస్తారు, అధికారులు 4 రోజులు రాకుండా చేస్తారు. లాస్ట్కు 15-20 రోజులు అయ్యేసరికి రైతులకు ఎట్లుంటుంది? గొంతు మీద ఉంటాయి అప్పులు. ఏదో ఒకటి పోయి బయట పోయి అమ్ముకుంటా ఉన్నారు. ఇప్పటికీ 30-35% ప్రైవేట్ వాళ్ళకు ఈ టౌన్లో కానీ ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నారు. ఉన్న ధాన్యాన్ని కూడా కొనడానికి శాతం అయితే లేదు. అదే ప్రభుత్వం మేము కొనము అంటే నిజంగా వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఇచ్చేసేటోళ్ళు. అంటే వాళ్ళు బోనస్ను ఎగ్గొట్టడానికి జరుగుతున్న చర్యలో భాగమే ఈ డీలే అంతా.
అది మాకు స్పష్టంగా మాకు అర్థమవుతుంది, రైతులకు అర్థమవుతుంది. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అనేది 100% ఇవాళ యొక్క కొత్తకోట అనే కాదు, ఇలా నేను సాయంత్రం కూడా దేవరకార మండలి పోతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలోని ప్రతి గింజను కొనే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రైతుల పక్షాన రైతుల కొరకు మా నిరంతర నిరసన దీక్షలు ఉంటాయి. ప్రతి కొనుగోలు సెంటర్ని నేను కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ రైతులతో పాటు కలిసి పోతూనే ఉంటాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్గా ఈ ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్